శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిపట్నం కావలి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు నందు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం నాది కార్యక్రమంలో కావలి పట్టణంలోని 15వ వార్డు నందు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకునేందుకు సమస్య మీది పరిష్కారం నాది కార్యక్రమం పాల్గొన్నారు. 15వ వార్డులోని తెలుగుదేశం పార్టీ మహిళలు, స్థానిక మహిళలు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. 15వ వార్డులోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు 15వ వార్డులోని సమస్యలను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి తెలిపారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. పై కార్యక్రమంలో కావలిపట్నంలోని తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు మరియు 15వ వార్డులోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కావలిపట్నంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ మరియు మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. जिंदाबाद తెలుగుదేశం పార్టీ, जिंदाबाद తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం, వర్ధిల్లాలి కావలి టైగర్ కావ్యకి సరిగా నాయకత్వం, కావలి టైగర్ కావ్యకి సరిగా నాయకత్వం. జై కావ్య, 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 జై కావ్య. కావలి టైగర్ కావ్యకి సరిగా నాయకత్వం, అభివృద్ధి ప్రదాత కావ్యకి సరిగా నాయకత్వం. జై కావ్య, జై కావ్య, జై కావ్య, జై కావ్య. కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కృష్ణారెడ్డి గారి నాయకత్వం. జై కావ్య, జై కావ్య, జై కావ్య, జై కావ్య. మళ్ళీ రేపు లేవు అనుకో. ఈ రోజున కావలి మున్సిపాలిటీలోని ముస్నూరు ప్రాంతానికి సంబంధించి 15వ వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో ప్రతి బజారు, ప్రతి ఇంటిని తిరుగుతూ శానిటేషన్ సమస్యలు, డ్రింకింగ్ వాటర్ సమస్యలు, రోడ్లు నూతనంగా నిర్మాణం చేయాల్సినటువంటి అవసరాలు, ప్రజా సమస్యలు, పెన్షను, కాలనీలు, ఎలక్ట్రిసిటీ అన్నిటిని కూడా అధ్యయనం చేయడం కోసం ఈరోజు 15వ వార్డులో కూడా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సంచరించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యంగా కావలి నియోజకవర్గానికి ఒక సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డ రోజు. అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్రంట్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 2 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు,
ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ నిరంతరం ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఈ రోజున నిరంతరం కూడా పనిచేస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలో వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకురావడంలో కానీ, అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడపడంలో ఈ 2 సంవత్సరంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోయినటువంటి వేళ ఈ రోజున వారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ధర్మిల ఈ రోజున మేము ఈ వార్డులో సంచరించడం జరిగింది. అందుకే ఈ వార్డులో ప్రజానీకం అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధికి ఈ రోజున వారందరూ కూడా కేకులు కట్ చేసి సంబరాలు కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, ముఖ్యమంత్రి గారి అభివృద్ధిని చూసి గతంలో పసుపులేటి సుధాకర్తో పనిచేసినటువంటి తిప్పరాజు అనేటువంటి సీనియర్ నాయకుడు ఈ రోజున తెలుగుదేశంలోకి చేరడానికి ముందుకొచ్చి వారి అనుసరులు అందరినీ కూడా తీసుకొచ్చి ఈ రోజు తెలుగుదేశంలో చేర్చుకోవడానికి వారు, అదేవిధంగా ఈ వార్డులో పనిచేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క సేవలు తెలుగుదేశం పార్టీకి అవసరం ఉంది, తప్పకుండా వారిని చేర్చుకుందామని చెప్పి నాయకులందరూ కూడా కోరిన మీదట ఈ రోజు వారిని తెలుగుదేశంలోకి చేర్చుకోవడం జరిగింది. ఇక నుంచి వారు తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా వారి యొక్క సేవలు తెలుగుదేశం పార్టీకి, ఈ వార్డుకి, అదేవిధంగా 14వ వార్డుకి కూడా అందిస్తారని, తప్పకుండా మా కుటుంబ సభ్యుడిగా వారితో పాటు చేరిన వారిని అందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ నేటి నుంచి వారిని తెలుగుదేశంలో ప్రతి కార్యక్రమంలో కూడా పాలు పంచుకునేటట్టు కూడా చేస్తామని, తప్పకుండా వారికి సముచితమైన గౌరవాన్ని ఇచ్చి, సముచితమైన స్థానం ఇచ్చి తెలుగుదేశం పార్టీలో నడుపుకుంటామని కూడా ఈ సందర్భంగా వారికి కూడా హామీ ఇస్తూ కావాలని అభివృద్ధి చేసే క్రమంలో ఎంతో మందికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎడల ఆకర్షణలో అవుతున్నటువంటి తరుణంలో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు మాత్రమే ఉండాలి, మిగతా టైంలో మన ప్రాంత అభివృద్ధి చేసుకుందాం, అందరూ కలిసి రండి అని చెప్పి సందర్భంగా ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ ఈ వార్డులో ముఖ్యంగా చాలా వరకు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఇంకా కొంత పార్ట్ సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. అమృత 1 కింద ఈ ప్రాంతానికి డ్రింకింగ్ వాటర్ శాంక్షన్ అయింది. అయితే నిధులు దుర్వినియోగం జరిగినందువల్ల ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో నీళ్లు కూడా రావడం లేదు. తప్పకుండా వీటన్నిటిని పరిష్కరించి ప్రాంతానికి నీళ్లు ఇస్తామని కూడా వారికి తెలియజేయడం కూడా జరిగింది. ఇప్పటికే నుడా కింద అంటే డిఎంఎఫ్టీ కింద 20 లక్షల రూపాయలు నిధులు ఆల్రెడీ ఇచ్చున్నాం. అదేవిధంగా ఈ రోజు నుడా కింద 84 లక్షల రూపాయలు ఆల్రెడీ మంజూరు కోసం నివేదికలు పంపడం జరిగింది. మరలా ఈ రోజున ఈ వార్డుకి ఒక 50 లక్షల రూపాయలు ఈ రోజు ఈ వార్డుకి కూడా ఇవ్వడం జరుగుతుంది కావలి మున్సిపాలిటీ నిధుల నుంచి. తప్పకుండా ఈ వార్డు నేను నివసించేటువంటి వార్డు, ఈ వార్డులోనే నా ఇల్లు కూడా ఉంది, నేను నివసించే ప్రాంతం కావలి నియోజకవర్గంలో